నేను అనుకున్నా తెలంగాణ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ మొత్తం ప్రధానంగా ముఖ్యంగా విద్యా వ్యవస్థ మారుతుంది అనేది చాలా కలలుగన్నా. ఇంకా నేను ప్రతి దగ్గర చెప్తా. ఇప్పుడు కూడా నేను మళ్ళీ దాంతోనే మాట్లాడే 2 నిమిషాలు కూడా నేనెందుకు తెలంగాణ ఉద్యమంలో ఎందుకు భాగస్వామి అయినందుకు నా గదరన రాసినటువంటి ఒక చరణం. తెలంగాణముల బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండాకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా సారు గారికి చాకి పీసు లేదో మాయన్నల్లారా, చాకి పీసు లేదో మాయన్నల్లారా, దగా పడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో మాయన్నల్లారా. ఆ గుండె సప్పుడేమో నా పాలకులకు వినబడుతుందేమో, ఆంధ్ర పాలకులకు ఎట్లా వినబడలేదు. తెలంగాణ వచ్చిన తర్వాతనన్నా ఏమైనా పరిస్థితులు మారుతాయేమో అని ఒక ఆశ, చాలా ఆశతోని 95లో మా పిఎల్ విశ్వేశ్వర స్వామి ఉన్నారు. ఇట్లా ఇటువంటి ఉపన్యాసాలు అన్నీ వినుకుంటా చైతన్యం అన్నీ వదిలిపెట్టి అటే తిరుగుకుంటున్నాము. దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పటికీ కూడా 95లో 94, 95లో రాసినటువంటి చరణాన్ని ఏ బడిలకు పోయినా కానీ ఇవే కనబడుతున్నాయి. మొన్న గట్టు మండలం కాడికి పోతే ఆడొక ఏదో ఆగదొడ్డి బడి ఏదో ఊరున్నది సార్, అది మర్చిపోయినాను సడన్గా. ఆరగిద్ద బడిలో పిల్లలది బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు. మాకు పంతులు కావాలని ధర్నా చేస్తుడు. ఇదో విచిత్ర ప్రపంచంలో బహుశా అనుకుంటే ఎక్కడ తాలిబాన్ లేనటువంటి ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇంత దుస్థితి ఉండకపోవచ్చు, కానీ అది మన దగ్గర తెలంగాణలో అది చూసి ఇమీడియట్గా రాత్రి 1:30 బయలుదేరి పోయిన వాడికి 250 కిలోమీటర్లు పోయి చూసిన తర్వాత సేమ్ ఆడ పోగానే నేను వాడిన దాంట్లో అన్నీ ఉన్నాయి, ఆడ అన్ని సమస్యలు అట్లనే ఉన్నాయి. దయనీయమైన సిచ్యువేషన్. పిల్లలు బయటకు వచ్చి నేను పాడుతుంటే అద్భుతంగా కోరస్ ఇస్తున్నారు, రికార్డులు కూడా బయటకు వచ్చినాయి. మాకు పంతులు కావాలి, మాకు టీచర్లు కావాలి, మేము చదువుకుంటామని చెప్పాను. నేను ఒక ఊరిలో గట్టు మండల్ టౌన్లో 420 మంది పిల్లలు, దాదాపు 420 మంది పిల్లలు ఉంటే అది 1936లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి బడి, అప్పుడు సెటప్ చేసినటువంటి బడి. ఆ బడి అలా సిచ్యువేషన్ ఏంటంటే తరగతి గదులు తక్కువ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ అయినది కూలిపోతుంది. కొత్తది పాతది అప్పుడున్నది అట్లే మంచిగానే ఉన్నది, కానీ కొత్తది మాత్రం కూలిపోయే పరిస్థితి ఉన్నది. అడిగిపోతే నేను అంతా మాట్లాడిన తర్వాత అంటే కరెంటు లేదు ఆ ఊరిలో. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది, కరెంటు బిల్లు అంతా ప్రభుత్వమే పే చేస్తూ ఉంటుంది కదా. ఆ బడి చీకటి బడి, కరెంటు లేదు, చీకటి అర్రలు ఉన్నాయి, మాకు కనబడతలేదు పుస్తకాలలో అని పిల్లలు చెప్తున్నారు. కిటికీలు లేవు, కిటికీలు పోయి ఉన్నాయి. పాములు, పందులు, కుక్కలు, గొర్రెలు. ఆఖరికి వాళ్ళు నీళ్లు తాగుతున్న నీళ్లు నేను కూడా తాగుదామని చెప్పి పిల్లలు తాగుతున్న నీళ్ళు తాగుతుంటే ఆఖరి చూసిన చిలుము వచ్చింది దాంట్లో. ఇదేంద్ర నాయన అని ట్యాంక్ ఓపెన్ చేసి ట్యాంక్ చూస్తే బల్లులు ఉన్నాయి, మొత్తం పాకురు ఉన్నది అందులో. మనం ఇక్కడ కూర్చొని బిస్లరీ బాటిల్ తాగుతున్నాం. మంత్రులు క్యాబినెట్ మీటింగ్ ఎక్కడ జరిగినా కానీ అక్వాఫినాలు, టాటాలు, బాటాలు ఏమేమో పెద్ద పెద్ద బ్రాండ్లే కనబడతా ఉంటాయి. కానీ పల్లెలకు పోతే, బడుల కాడ పోతే చెత్త నీళ్లు, మురికి నీళ్లు, స్విమ్మింగ్ పూల్ లెక్క ఉన్నాయి. ఏది బడి ఆవరణలోనే మొత్తం దోమలు, వాళ్ళు కడిగేటువంటి నీళ్లు మొత్తం వచ్చి అక్కడనే క్లాస్ రూమ్లో పక్కకే మొత్తం ఉన్నాయి. ఒక గంటలో చదువుతున్నారు పిల్లలు. కడుపు మండుతున్నది. ఎట్లో ఏది మణిపూర్లో మానభంగాలు జరిగినాయని వింటున్నాం కదా. ఇక్కడ రోజు మానం దెబ్బతింటుంది తెలంగాణలో. బాత్రూములు లేక లైన్లు కట్టి, గోడలు లేకుంటే వాళ్ళే గోడకు అడ్డు నిలబడి బాత్రూములు పోయే పరిస్థితి ఉన్నది, బరివాతలో బాత్రూములు పోయే పరిస్థితి ఉన్నది. నా మాటలు నేను అట్లా మాట్లాడుతున్నా కావచ్చు, కానీ కడుపు ఖాళీ మాట్లాడుతున్నా. నేను ఒక్క ఎమ్మెల్యే గానికి నేను అంటున్నా కాదు అని అంటున్నా, మండి మాట్లాడుతున్నా, నేను ఖాళీ మాట్లాడుతున్నా. ఒక పిల్లగాడు నేను వస్తుంటే మేడం ఇట్లా నేను వచ్చి నినాదాలు ఇచ్చుకుంటా మాట్లాడుకుంటూ వస్తున్నా. పిల్లాడు నా చెయ్యి పట్టుకున్నాడు, ఇట్లా పట్టుకుంటుంటే నేను సరే వినలేకుంటే నా చెయ్యి ఇట్లా పట్టుకున్నాడు. అంటే నేను ఇట్లా పట్టుకున్నా. ఏంటిది అని, సార్ మాకు పాములు వస్తున్నాయి సార్, మాకు పందులు తిరుగుతున్నాయి, భయం అవుతుంది సార్, మేము చదువుకుంటాం సార్, మాకు టీచర్లు లేవు. ఇదే వర్డ్స్ మేడం. నేను ఏం మాట్లాడలే నా నోట్లోకి వెళ్ళి. నేను ఏం చెప్పాను, నేను గవర్నమెంట్ కాదు, నేను అరే కంపల్సరీ నేను ఇస్తాను నేను చెప్పలేను, నేను మాట ఇవ్వలేను. నేను చలనం లేకుండా నేను అట్లా నిలబడ్డా, ఒక 5-10 సెకండ్స్ నిలబడ్డా. నాకేం జవాబు లేదు. నేనైతే మాట్లాడతాను, నేను చెప్తా, నేను పై వాళ్ళకైతే తీసుకుపోయే ప్రయత్నం నేను చేస్తా అన్న. అది అయిపోయింది. పేరు ఏంటంటే సందీప్ అని చెప్పిండు. నాకు అది నేను కూడా జీవితం మొత్తం గుర్తుకుంటుంది. అది
ఇట్లా వస్తున్నా ఇంకో చిన్న పాప వచ్చింది, తనకన్నా ఈ పిల్లవాడైతే 2nd క్లాస్ 3rd క్లాస్ కావచ్చు, ఇంకో ఆమె 4th క్లాస్ కావచ్చు. సేమ్ ఆ పిల్ల వచ్చి మాది బిల్డింగ్ కూలిపోతున్నది సార్, కూలిపెట్టినట్టు సార్, కింద కూర్చుంటే భయం అవుతుంది అంటుంది. అంటే ఉన్న క్లాస్ రూమ్లో కూడా, కట్టిన క్లాస్ రూమ్లో మళ్ళీ బయటకు వచ్చి వరాండాల చదువులు చదువుతున్నారు. వర్షం పడితే కూడా బడి ఆల్డే. ఆడ ఏడ ఉన్నాము మనము, ఏ సిచ్యువేషన్లము? ఏ ఇంటర్మీడియట్ పిల్లలు కూడా బాత్రూమ్, కనీసం బాత్రూమ్లు, మా సార్ పంపించిన స్టాటిస్టిక్స్లో 660 బడులు ఉంటే 399 బడులలో టాయిలెట్స్ ఉన్నాయంటే మిగతా వాటిలో లేవు. ఉన్న వాటిల్లో కూడా ఏంటంటే పనిచేస్తలేవు, ఏవి పనిచేస్తలేవు. అక్కడనే గట్టు మండల్ హెడ్ క్వార్టర్లో దాని ఎదురుగానే 1st to 5th క్లాస్ ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్కి పోయినాం. 2 టీచర్లు ఉన్నారు మేడం, 2 టీచర్లు, 100 మంది పిల్లలు ఉన్నారు. గోడ లేదు, కాంపౌండ్ వాల్ లేదు, ఏం లేదు. కోతులు వస్తున్నాయి, పందులు వస్తున్నాయి క్లాసులకు. ఇంత పెద్ద వాట పందులు ఉండి పిల్లల పందులు వస్తే వాళ్ళకు కూడా భయం అయితే, తెలుసు కదా పందులు రివర్స్ అయితే ఎట్లుంటుందో. కోతులకు పరిస్థితి అట్నే ఉన్నది. పిల్లలు అడిగితే అసలు నీకు బాత్రూమ్ ఉందంటే బాత్రూమే లేదు వాళ్ళకు. నేను స్టాఫ్ని అడిగిన వాళ్ళిద్దరిని, మేడం మరి మీ పరిస్థితి ఏంటంటే, లేవండి మాకు కూడా లేవు బాత్రూమ్లు అని చెప్పాను. ఇవాళ ఎక్కడున్నాం మనము? 75 ఏళ్ళ స్వాతంత్ర దేశంలో మండల్ హెడ్ క్వార్టర్ల గురించి చెప్తున్నాను నేను. ఓ దగ్గర అంటారు పిల్లలు వస్తలేరు గవర్నమెంట్ స్కూళ్ళల్లో అని మాట్లాడతారు. మరి ఇక్కడ 100 మంది ఉన్నారు, ఏ బడిలో పోయినా 350 మంది. నేను ఇంతకుముందు చెప్పింది ప్రైమరీ స్కూల్ది. ఎక్కడ పోయినా కానీ సదుపాయాలు లేవు, టీచర్ లేరు. అందుకే పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు. ఈ 2 లేకుంటే రాయనికి మా సార్ గారికి చాకిపీసులు లేవు, చాకిపీసులు లేవు అని కూడా నిన్న మొన్న పేపర్లో వార్తలు చూసినాం. ఇవాళ పొద్దుగాల కూడా న్యూస్ ఐటమ్ ఉన్నది పేపర్లో. నిన్న మొన్న వాళ్ళు వీళ్ళు రాస్తారు. అంతకుముందు తిరిగి యాసకు ఏళ్ళ నుంచి ఇదే పని అవుతున్నది. కానీ దీని పరిష్కార మార్గం ఏందనేది దయచేసి జ్యూరీ మెంబర్స్ చెప్పాలి. మరి నాకైతే యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ లేవు. విద్యా వ్యవస్థను, తెలంగాణలో మొత్తం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిండు. వెంకరెడ్డి సార్ ఊకే చెప్తుంటాడు, ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ షుడ్ బి అనౌన్స్డ్ ఇన్ తెలంగాణ. ఎస్ కరెక్ట్. ఎడ్యుకేషన్ ఈ అన్నిటి పక్క కొడేసి బొందల వరేసి అన్నింటిని పక్క, ఫస్ట్ విద్య గురించి, దేశ భవిష్యత్తును నిర్మాణం చేసేటువంటిది తరగతి బడులు అంటారు కదా. తరగతి బడులు విజ్ఞానం కాదు, చెత్త నింపుతున్నారు. ఇలా పొద్దున వస్తుంటే ఒక ప్రిన్సిపాల్, ఒక మేడం ఫోన్ చేసింది ఇక్కడికి వస్తుంటేనే. వాళ్ళ స్కూల్ అంతా 10th క్లాస్ చదివెట్టే పిల్లగాడు, వెనుక బెంచ్లు ఉన్నావు, కొంచెం డల్ ఉన్నావు అబ్బాయి, నువ్వు జరా ముందుకు రా అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెడితే సార్ను కొట్టిండట. సార్ కొట్టుడు ఉట్టి కొట్టుడు కాదు, మెడ పట్టి ఆ బీరువా ఉంటే బీరువా పెట్టి ఇట్లా నెట్టిండట. అరే ఇంత దారుణంగా ఎందుకు ఉడగట్టిండంటే, వాడు 2 రోజుల తర్వాత నేను ఎందుకు కొట్టినా అంటున్నట. ఏంటంటే గంజాయికి అలవాటు పడి ఉన్నాడు. మీరు ఏ ఊర్లలో ఓన్రి బడులు సాయంత్రం పూట పిల్లలు తీసుకుంటారు, తర్వాత పక్కకు పెడితే సాయంత్రం పూట గంజాయి అడ్డాలుగా తయారైనాయి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అడ్డాలుగా తయారైనాయి. ఎక్కడ పోయినా సిగరెట్లు, మందు బాటిళ్ళు. ఏ బడికి పోండి మీరు, ఎక్కడైనా పోండి, పిల్లలతోటి పొద్దుగాలు వచ్చినాక పిల్లలు సాఫ్ చేస్తారు. పిల్లలు సాఫ్ చేయకపోతే టీచర్లు సాఫ్ చేస్తున్నారు. ఇది ఎక్కడైనా ఉంటుందా? ఇది అవమానంగా బయటికి చెప్పుకోలేకపోతున్నారు. నీకు స్ట్రెంత్ లేని దగ్గర ఒకటి ఉన్నది, స్ట్రెంత్ ఉన్న దగ్గర గవర్నమెంట్ పట్టించుకోదు. అంటే వాంటెడ్గా తెలంగాణ ఉద్యమం అప్పుడు అనేది పట్నం అంతా కార్పొరేట్ కాలేజీలు అయిపోయినాయి అని చెప్పి. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కార్పొరేటీకరణ పోతుంది, గవర్నమెంట్ స్కూల్స్ కార్పొరేట్ కన్నా అద్భుతంగా తయారు అవుతాయి అని చెప్పని అనుకున్నాం. కానీ అలా ప్రతి మండల కేంద్రంలో కార్పొరేట్ వస్తున్నాయి. వీటిని ఆపాల్సిన అవసరం ఉందా లేదా? ఆపాల్సిన అవసరం ఉందా లేదా? నేను అంటున్నా మేడం, మీరు అంటే లీగాలిటీ నాకు తెలియదు ఇదంతా, కానీ ఇందిరాగాంధీ బ్యాంకులు నేషనలైజ్ చేసింది. మీకు నిజంగా విద్య మీద దమ్ముంటే, మీకు నిజంగా విద్య మీద ఏదైనా చేయాలని మీకు తాపత్రయం కనుకుంటే, అక్కడ చదువుతున్న పిల్లలు మనుషులని కనుక మీకు అనిపిస్తే, ఈ పాలకులకు చెప్తున్నా, ఏ పార్టీ పాలకుడైనా, వాడు కేంద్రం వాడు కావచ్చు, ఇక్కడ వాడు కావచ్చు, ఎవడైనా కానీ మీకు అట్లా అనిపిస్తే, మనుషులు లెక్క కనిపిస్తే, మీరు ఉన్న ప్రైవేట్ బడులను మొత్తం, ప్రైవేట్ యూనివర్సిటీలు మొత్తం నేషనలైజ్ చేయండి. ఇమ్మీడియట్గా నేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. చేసి మొత్తం గవర్నమెంట్ తీసుకొని అద్భుతమైన ఆఫీసర్లు ఉన్నారు, తీసుకొని పెట్టి నడపాల్సిన అవసరం ఉన్నది తెలంగాణలో. నువ్వు చేయలేకపోతే గాపనైనా చేసి కూర్చోబెట్టుది. కొన్ని కుటుంబాలు చదువురాని మల్లెలు అందరూ మొత్తం పూలమ్మినా, పాలమ్మినా, వంకాయలు అమ్మినా, బెండకాయలు అమ్మినా, పప్పు అమ్మినా, నూనె అమ్మినా అనేటోడల్లా కాలేజీలు అంతా పెట్టుకుని కూర్చున్నారు. వాళ్ళందరికీ కూర్చొని మన జనం కూడా తప్పున్నది ఏంటంటే, వీళ్ళకి ఈ లంగాలకు దొంగలకు ఓట్లేసి మనం కూర్చోబెడుతున్నాము. ఈ వెంకరెడ్డి సార్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఏమైనా చేస్తారు? నేను మనుషులే చెప్తున్నాను, నేను మనుషులే చెప్తున్నా. అది ఉపన్యాసం అయిపోయిందా సార్? కానీ ఏమైనా అంటే సార్ అనేవారికి ఇంకా పోతున్నాడు. కానీ అంటే నేను అనేది ఏంటంటే, ఎవరైతే బాధితులు
బాధలు తెలిసిన వాళ్ళ చేతులలో కనుక అటువంటి పని అధికారం కనుక వాళ్ళ చేతులలో ఉంటే దానికి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో చెప్తున్నాను అంతనే. నా ఉద్దేశాలు వేరే అటు ఇటు కాదు. నా ఉద్దేశం అటువంటి ఉద్దేశం చెప్తున్నా. ఇమీడియట్గా సార్ పోయి అక్కడ కూర్చోబెట్టమని కాదు. ఇటువంటి వాళ్ళు కనుక చేసేది ఉంటే వాళ్ళకు ఉన్నది చేయాలని. ఇక్కడ కూర్చున్నది వేదిక మీద కూర్చున్నది అందరూ ఒక్కరొక్కరు ఉద్దండులే. వాళ్ళ చేతులలో పెడితే విద్య మొత్తం ఎక్కడో ఉంటుంది, పైన ఎక్కడో ఉంటుంది. కానీ పాతాళం ఉన్న తీసుకుపోయి ఆకాశంలో తీసుకుపోయి పెట్టగలిగేంత సత్తా సామర్థ్యం ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళ మీద గౌరవంతో మనం ఇంతమంది వచ్చి కూడా కూర్చొని వాళ్ళతో మాట్లాడుతున్నాం. కానీ ప్రజలకు కూడా ఏంటంటే మీరు వచ్చిన వాళ్ళందరూ ఇలా తల్లులు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మనము జర నాయకులను కరెక్ట్గా ఎన్నుకోవాల్సిన బాధ్యత. నేను రాజకీయం కాదు ఉన్నది చెప్తున్నా. ఎందుకంటే పాలకులను మనమే అటువంటి వాళ్ళని తీసుకుపోయి కూర్చోబెడుతున్నాం కాబట్టి ఇప్పటి నుంచి అన్నా కొంచెం చైతన్యవంతులై ఈ సమస్యలన్నీ కూడా ఒక్క గట్టు కాదు. నేను చాలా ప్రాంతాలు మేము తిరిగినాము. అన్ని ప్రాంతాలలో గిట్లనే ఉన్నది పరిస్థితి, అయితే గిట్లనే ఉన్నది కనుక ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నది, ఏం మారలేదు. ఇది మారాలంటే నాయకత్వం కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా మనం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ మీటింగ్ కూడా వాళ్ళు గవర్నమెంట్లో ఎంత సీరియస్గా తీసుకుంటారో నాకు తెలియదు. కానీ తీసుకుపోకపోతే మనం ఒక ఉద్యమంగా దీన్ని మలపాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సార్. ఒక 2 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.